సినిమా ఇండస్ట్రీలో వాదాస్పద దర్శకుడిగా పేరొందిన రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఆయనకు 3 నెలల జైలు శిక్ష విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా నిర్ధారిస్తూ 3 నెలల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు. 6 ఏళ్ల కిందటి కేసులో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే 2018లో ఆర్జీవీపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. మహేంద్ర చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో రకరకాల ట్విస్టులు నెలకొన్నాయి. విచిత్రం ఏంటంటే ఇన్నేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కావడం లేదని కూడా తెలుస్తోంది. వర్మ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహించిన కోర్టు భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 138 ప్రకారం వర్మను దోషిగా నిర్ధారించారు. అంతేకాదు వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేశారు. రాబోయే 3 నెలల్లో ఫిర్యాదుదారునికి 3.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. లేదంటే 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ తీర్పు వెల్లడించింది. ఈ నేరం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 131 కిందకు వస్తుందని, దీని కింద చిత్ర నిర్మాతపై చట్టపరమైన చర్య తీసుకుంటుందని కోర్టు అభిప్రాయపడింది. అయితే ఈ కేసులో వర్మకు ఇప్పటికే ఓసారి బెయిల్ కూడా లభించింది. ఈ కేసు వర్మ సంస్థపై ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో శివ సినిమాలో తనదైన మార్కు తెచ్చుకున్న వర్మ తర్వాత కామెడీ, హారర్ మూవీస్ తీస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగులో వరుస హిట్ సినిమాలు తీసిన ఆయన తర్వాత బాలీవుడ్ పయనమయ్యారు. సత్య, రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి మూవీలతో ఒక ట్రెండ్ సృష్టించారని చెప్పాలి. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎదిగిన వర్మ ఆ తర్వాత తనదైన మార్క్ని కొనసాగించలేకపోయారు. గత కొంతకాలంగా బయోపిక్ మూవీస్పై దృష్టి పెట్టిన ఆయన ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కించారు. ఏపీలో ఎన్నికల సమయంలో వివాదాస్పద చిత్రాలు తీస్తూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశారు. తన సినిమాలు ఆడియన్స్కి పెద్దగా నచ్చడం లేదని, అందుకే ఇకపై సినిమాలు తీయకూడదని అన్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఇటీవల సిండికేట్ అనే ఓ సినిమాను చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించారు. ఓన్లీ మ్యాన్ కెన్ బీ ద బెస్ట్ టెరిఫైయింగ్ యానిమల్ అంటూ ఈ సినిమాకు ట్యాగ్ లైన్ కూడా పెట్టారు వర్మ. పెద్ద స్టార్స్తో కాకుండా చిన్న హీరోలు, కొత్త హీరోయిన్లకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్నది వేచి చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.